హలో గాయ్స్, ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. సో కూరగాయల టైం కాబట్టి మా కాలనీలో అయితే ఎక్సర్సైజ్ కొత్తగా పెట్టినారు కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అందరు ఆంటీ వాళ్ళు పిల్లలు. సో ఇక్కడ అంకుల్ దగ్గర అయితే మేము చాలాసార్లు ఎప్పుడు పోయినా అక్కడే తీసుకుంటాం అన్నమాట ఆకుకూరలు. సో మా కాలనీలో అయితే ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి కూరగాయలు మంచిగా ఫ్రెష్గా వస్తాయి. సో మేమైతే అన్ని కూరగాయలు తీసుకుంటున్నాం. మనం ఎక్కడన్నా బేరం చేయొచ్చు కానీ కూరగాయల దగ్గర బేరం చేయబుద్ధి కాదు నాకు. ఎందుకంటే అంత కష్టపడి పండించి తీసుకొని వస్తారు రైతులు. సో రైతుల దగ్గర వచ్చేదే ₹1 ₹2 లాభం. ఇంకా అక్కడ కూడా మనం అడిగితే ఎట్లా? సో అందుకే కూరగాయలు తీసుకున్నాం. నేను అత్తమ్మ వచ్చినాం మార్కెట్కి. సో ఎప్పుడైనా నేను అత్తమ్మ వస్తాం, లేకపోతే నేను మా ఆయన వస్తాము. సో పోయినసారి పండు మిర్చి తీసుకున్నాం కాబట్టి పచ్చడి మస్తు వచ్చింది. సో ఈసారి కూడా తీసుకున్నాం. ఇలా మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది.